నక్షత్రగా నిన్నను నీరు తిరుకునేమో పోయెత్తును. కింకరుడే రాజగుం రాజే కింకరుడగు కాలానుకూలంగా అమ్మా చంద్రమతి, ఏమయ్యా నీ పతి ఇంకను రాలేదు కదా తల్లి? అయ్యా బయలుదేరిన ఎడమేదయ్యా. సొచ్చుడు కూడా ఎడమలేదు తల్లి. అయ్యయ్యో నాకు ఆయాసం పుట్టనిది, మాట బొత్తుగా హీరస్తున పడబోతున్నది. నేను నాలుక పీక్కులు చావలసినది. నన్ను చూసి ఇంత ఏడ్చుటకు మొట్టమొదటిగా మా అమ్మను నా దగ్గర లేకపోయినా అమ్మా వచ్చుకునమయ్యా. ఓర్చుకొనుమయ్యా. నాయనా నక్షత్రేశ్వర ఓర్చుకొనుమయ్యా. జరా పీడితే అయిన నీ తల్లి పుత్రశోకం అనుభవింపకుండునుగాక. ఏమో తల్లి, నా ప్రాణమునికి ఎంత కావలేను. కాళ్ళు వచ్చే కుండ వలె ఉన్నవి సరిగ్గా సావసిద్ధంగా ఉన్న వారికి ఏమయ్యా నేను ఇప్పుడు బ్రతికినట్టేలా స్వయంగా మాట్లాడుతున్నావు కదయ్యా. నీకేమీ నువ్వు సందేహం వలదు, నీవు బ్రతికే ఉన్నావు నాయన. అయ్యో కుమారా, ఆకలవుతున్నదా నాయన? నీకెంతటి అవస్థ సంభవించనురా? నానా విధ భక్ష భోజ్యంబులను పట్టుకొని పరిచారిక గణంబులు అనేక విధంబుల లాలించయ్యు ప్రతిమలియు బుద్ధగించయ్యో భుజంపమని నోటికందయ్య రుచి చూచి చూడని నీవు నేడు స్వయముగా అమ్మా అమ్మా అన్నమే అనేది దీనత్వముగా నన్ను అడిగినను నీకు పిడికెడన్నం పెట్టుటకు నాకు గతి చాలకపోయేనే. ఆ దైవమా నా ప్రారంభం వరకు ఎంత విలపిత్తను, నా ప్రారంభం వరకు ఎంత విలపిత్తను. కథా ఎక్కడ లే దుఃఖపు నట్టే టంబడియేచు ఈ నిశూల కాపాడా పుట్టించు వాడట్లో పెట్టక అనడు పడే నిక్కువమైన చో
పరమేశ పాప వినాశ పరమేశ దయగలవే మమ్ము జగదీశ దయగలవే మమ్ము జగదీశ పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ పరమేశ్వర శంకర ఎక్కడున్నావు తండ్రి ఈ దీనురాలి మురారికి ప్రభు పరమేశ్వర శంకర నాయన పలు బాధలతో గతితో చకని పలు బాధలతో గతితో చకని చరణము వేడితే పురాణ పురుష పరమేశ్వర శంకర ఎక్కడున్నావయ్యా పరమేశ నాయనా కుమార ఆకలి బాధకు తాళలేని పశుబాలుల కావుమయా పాప వినాశ పన్నగ భూషా పలుక వేలనయ్యా ఆకలి బాధకు తాళలేని పశుబాలుల కావుమయా పాప వినాశ పన్నగ భూష పలుక వేలనయ్యా పర్వతేశ కైలాస నివాస పన్నగేంద్ర భూష పశుబాలుల కావుమయా ఆకలిని తీర్చుమయ్యా పశుబాలుల కావుమయా ఆకలిని తీర్చుమయ్యా దేవా రామ దేవా రామ దేవా రామ దేవా నాయనా నక్షత్రేశ్వర లెమ్ము నేడు మనకు దైవము ప్రసాదించిన భోజనము నాయన తీసుకొనము ఏమయ్యా మరి నాకు నీరెక్కలేదు తల్లి నీరా పరమేశ్వర నాయన నక్షత్రేశ్వర అదిగో సరోవరము అందు దాహశాంతి చేసుకున్నాము నాయన జయ జయ గిరిజారమణ జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజారమణ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో పరమేశ్వర శంకర ఓం నమః శివాయ భక్తుల
భక్తుల పాలిట పెన్నిధి నీవే కరుణతో వరమొసగే వరదుడ నీవే భక్తుల పాలిట పెన్నిధి నీవే కరుణతో వరమొసగే వరదుడ నీవే మదిలో శివాయ మదిలో ఎప్పుడు మరువము స్వామి మదిలో ఎప్పుడు మరువము స్వామి నీ మహిమలు కన మాతరమౌన మదిలో ఎప్పుడు మరువము స్వామి నీ మహిమలు కన మాతరమౌన కళాభిమానులు పేరు చెప్పలేదు పెద్దలు పూజ్యులు నన్ను ఆశీర్వదించి 500 రూపాయలు చదివించారు. ఈ పాట మరలా పాడమన్నారు. తప్పకుండా పాడతాను. వారికి మా హృదయపూర్వక కళాభివందనాలు. జయ జయ గిరిజారమణ జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగభరణ జయ జయ శంకర నాగభరణ
నమ శివాయ. హర హర మహదేవ శంభో పరమేశ్వర శంకర. భక్తుల పాలిట పెన్నిధి నీవే, కరుణతో వరము సగే వరదుల నీవే. భక్తుల పాలిట పెన్నిధి నీవే, కరుణతో వరము సగే వరదుల నీవే. మదిలోనే నోమిటిమయ్యా, మదిలోనే నోమిటిమయ్యా, మమ్ముగా పాడగా రావా దేవా, మమ్ముగా పాడగా రావా దేవా. జయ జయ గిరిజారమణ, జయ జయ శంకర నాగభరణ, జయ జయ శంకర నాగభరణ, జయ జయ గిరిజారమణ. హర హర మహాదేవ శంభో పరమేశ్వర. మదిలో ఎప్పుడు మరువము స్వామి, మదిలో ఎప్పుడు మరువము స్వామి, నీ మహిమలు తన మాధరమౌన. మదిలో ఎప్పుడు మరువము స్వామి, నీ మహిమలు తన మాధరమౌన. ముల్లోకాలు నీ ఆలయములు, నీ మహిమలు గణ మాధరమౌన, నీ మహిమలు గణ మాధరమౌన. జయ జయ గిరిజారమణ, జయ జయ శంకర నాగభరణ, జయ జయ శంకర నాగభరణ, జయ జయ. జయ జయ అమ్మా చంద్రమతి, అయ్యా. ఎంత పుణ్యాత్మురాలవు తల్లి. చచ్చిపోవాలని కళాభిమానుల పేరు చెప్పలేదు. పెద్దల పూజలు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు చదివించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎంత పుణ్యాత్మురాలు తల్లి. నా పతి పుచ్చుకొనక నేను ఎట్లు పలహారం చేయదు నాయనా. ఓసి వెర్రి బాగుల తల్లి. ఒక సన్యాసికి అమ్మా, ఒక సన్యాసికి సర్వరాజ్యమును ఏదో 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 మాట పట్టింపునే బిడ్డతో నిన్ను మహారణ్యము పోజేసి గుట్టకు కోటికి గుట్టకు
నీకు ఎక్కువగా నేను ప్రత్యుత్తరం చేయలేను. కానీ పడతి, పడతి. నీ విషయంలో మా గురునితో వాదించి నీ రాజ్యం ఇప్పుడే ఇప్పించదా వలదయ్యా వలదు. నీ మగనితో కొట్టుండి నల్కొంగులమ్ముడివే జంపనియేమి. నీవా ప్రజలం కోసం నీ కుమారుడిచే ఐదగలు. అతడారాగించునే ఆ గద్దెపై. అట్లిప్పించ నీ పతికే ఇప్పించమది మేము. వట్టి మాయిదారి వాడైనా నీ మగన విషయమై నేను చెప్పను ప్రయోజనం లేదు. రారోజు బిడ్డవు నీవి కడగంటలు పడుకు నీ కర్ణమేమి కలిగిందమ్మా. నా వెంటరము మీ రాజ్యం మీకు ఇప్పించదు. నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపల్యమున నీవు ఇట్లు మాట్లాడితివి కానీ ధర్మమించుకంతైనను యోచింపవైతివి. రాజ్య భోగంబును అనుభవించినప్పుడు పతి పూజ్యుండును. కాలవశంబున ఏదైనా కష్టము సంప్రాప్తమైన జాజ్యుండున. పతి అనుసరణే కదా సతీత్వమునకు మూలము. చూడము జరుగనేరదు దేహయాత్రయును. నక్షత్రేశ్వర, జరుగనేరదు దేహయాత్రయును. బిచ్చంబెత్తిన కానీ జరుగనేరదు. దుష్కరి చమ్మంబులే కానీ పైకి తగు వక్త్రం ఏమియు లేదు. నక్షత్రేశ్వర, అట్టి మాదరి భర్త తన కట్టుకొని భక్తి పూజింపరే పూజింప
హింసించడం నాది ఏ ధర్మ తల్లి, నాది ఏ ధర్మం? అయ్యయ్యో, నేనింత జనపాలములుగా నోచుకోలేకపోతిని. నక్షత్రకుడు ఎట్లు బతుకు, లోహితుడు ఎట్లు జీవించును? నాథ, ఆకలి దప్పుల వలన ముప్పు తొలగి నక్షత్రక లోహితాశీలు సురక్షితముగా ఉన్నారు. మీరును ఈ ఫలములను భుజింపము. దేవి, ఈ ఫలములు ఎట్లొచ్చినవి? ఆ ఎట్లు వచ్చినవా? మా అమ్మ పూర్వ పుణ్యములు వచ్చినవయ్యా. అట్లే కావచ్చు. దేవి, నాకు ఆకలి కొట్టుకుంది. మనము నేటి రేది ఎదిరింప ఒక వటవృక్షము ఇక్కడనే ఉన్నది. దాని నీడకు నెల్లగా తీసుకు. నాథ, వటవృక్షం ఇంకెంత దూరం ఉన్నదో కదా. దేవి, అదిగో చూడుము, వాడిన పండుట వాడిన పండుట విలపై భవనాది రాలుతుండే ఓ చెడిగా కపిలంపులు విచిత్రము గాత్రల కిందులవుతూ వ్రేలాడెడు కొమ్మలం శిశువులం తమ పొట్టల కింద ఊదుకొనుచు ఊడలపై ఇలా ఊగలలు గతి క్రోధి పోలెములు ఏమాయే రాజా? దేవి, అదిగో చూడుము, వాడిన పండుట వాడిన పండుట విలపై ప్రవణాగతి రాలుతుండే ఓ చెడిగా కపిలంపులు విచిత్రముగా తల కిందులవుతూ వేలాడెడు కొమ్మలను శిశువులం తమ పొట్టల కింద ఊదుకొనుచు ఊడలపై విలాసముగా ఊయలలు గట్టి క్రోధి పోలెములు
నాథ మీ సత్యరుడి వల్లనే మనం బ్రతకగతిమే. హరిశ్చంద్ర, ఎకనైనా మీ ముచ్చటను చాలించి ఏదైనా ఉపద్రవము రాక మునిపే బయలుదేరము. నడచిన కొలది కాశీక్షేత్రం నక్షత్రేశ్వర, అదిగో గంగానది కోసం వినపడుతున్న వినుము. హరిపాద ధవనవుట, హరిపాద ధవనవుట, నా కలములందా ప్లావం చేసిన ఒక పంకం ఉలడంచు కనుచు ఆ ఘోషించడు చూడు. బంధుర గంధాచల గ్రంథవాహనితలోత్తు గోర్మిజాలే తలేతర సంఘటన జాయమాన తదరోగ్రక్రాంత పోచాల్పటను కలుగుతూ కనపడునదే అదే అదే విశ్వేశ్వర దేవాలయ కనితోర్ణత గోపురాగ్ర విలసత్కార్యేయ సుంకంబు సుమా నటద్భీమ జఠో విటున్ వినుటన్ మందాకిని నిమగా కనకాంబు విజయోయనా ప్రభకాంత ఖిల శాంతమయ్య హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో శంకర. పరమేశ్వర జగముల నానేట కరుణతో బ్రోతువు, జగముల నానేట కరుణతో బ్రోతువు, సకల కళలతో నాథుడవౌదువు. ఆ
హర మహదేవ శంభో మహాదేవ శంభో హర హర మహదేవ శంభో హర హర మహదేవ శంభో శివాయ. సిహెచ్ నరసింహారావు అన్నగారు పెద్దల పుద్దుల కళాభిమానులు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు చదివించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఓ కళాభిమాని గారు నన్ను ఆశీర్వదించి 50 రూపాయలు చదివించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనలు తెలియజేస్తున్నాను. మా మిత్రుడు కాశీం గారు చాలా మాకు మంచి ఇదైనటువంటి వాడు. బాగా చాలా చక్కగా నాటకం ఇప్పటి నుంచి ఫస్ట్ సీన్ కానీ రెండో సీన్ కానీ బాగా ఎదురు లేకుండా బాగా బ్రహ్మాండంగా జరిగింది. కోయరపూడి నరసింహారెడ్డి నేను మా మిత్రుడు చాలా బాగా. తర్వాత మా అన్నయ్య ఫస్ట్ సీన్ కూడా బాగా పాడాడు. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు అందరికీ శ్రీ ప్రగతి నాట్య మండలి వారి తరఫున వందనాలు. 2 నిమిషాలు తీసుకుంటానండి, ఎక్కువ టైం లేదు. ఈ నాటకం 75,000 రూపాయలు ఖర్చు అయిందండి. 75,000 రూపాయల్లో నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. ఏ ఒక్కరి దగ్గర కూడా వెళ్ళి నేను తీసుకున్నది లేదు. ఫోన్ కాంటాక్ట్ ద్వారా నాటకం వేస్తున్నామని వాళ్ళకి సమాచారం తెలియజేస్తే అందరూ ఫోన్పే ద్వారా వెంటనే రెండోసారి కూడా అడిగింది లేదు ఎవరికి కూడా. అందరూ ఫోన్పే ద్వారా ఇచ్చారు డబ్బులు. ఈ నాటకం కళాబంధు శ్రీ పొత్తూరు వెంకట సుబ్బారావు గారు అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సారథ్యంలో జరుగుతున్నది. వారు ప్రతి సంవత్సరం 10,000 ఇస్తున్నారు నాటకానికి. ఈ సంవత్సరం 15,000 ఇచ్చారు. పోతే ఇక ఫోన్ ద్వారా నాకు ఇచ్చినటువంటి అందరి పేర్లు ఒక్కొక్కటి చదువుతాను, 2 నిమిషాలు. మిగతా 60,000 రూపాయలు. డీలర్ ఖాజాపీరా గారు 5,000 ఇచ్చారండి. గన్నవరపు శ్రీనివాసరావు గారు సోదరుడు, మిత్రుడు, ఎర్రగొండపాలెంలో ఉంటున్నాడు. నాటకం అని చెప్పి ఒక మాట చెప్తే 3,000 వెంటనే ఫోన్పే కొట్టాడు. హెడ్ మాస్టర్ గారు ఎంపీయూపీ స్కూల్ 2వ స్కూలు 2,500 ఇచ్చారు వాళ్ళ స్టాఫ్ తరఫున. పంచాయతీ ఆఫీసు సచివాలయం స్టాఫ్ కానివ్వండి మొత్తంగా వాళ్ళు 2,000 ఇచ్చారు. పంచాయతీ సెక్రటరీ గారు 1,000 రూపాయలు ఇచ్చారు. నాగరాజు టీచర్ గారు 1,116 ఇచ్చారు. అనంతకోటేశ్వర గారి పేరు మీద వారి సతీమణి 1,000 రూపాయలు ఇచ్చారు గుండాలపాడు. ఉర్దూ స్కూల్ హెడ్ మాస్టర్ గారు 500 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ పనిచేసి బదిలీపై వేరే చోటికి వెళ్ళారు హనిమిరెడ్డి టీచర్ గారు. సార్ పరిస్థితి నాటకం వేస్తున్నామంటే అంతకంటే సంతోషం ఏముంది ఫరూక్ గారు అని చెప్పేసి చెప్పిన వెంటనే 2వ నిమిషంలోనే 2,116 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్లో లేడీ టీచర్స్ ఉన్నారు 5. 5 కూడా తమ వంతు కర్తవ్యంగా 2,500 రూపాయలు ఇచ్చారు. ప్రభుదాస్ మాస్టర్ గారు 500 ఇచ్చారు. నరేష్ మాస్టర్ గారు 500 ఇచ్చారు. ఈ గ్రామం నుండి చదువుకొని క్రమశిక్షణతో మంచి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించుకొని అంచెలంచెలుగా పైకెదుగుతున్నటువంటి రమేష్ మా ప్రసాద్ బావ గారి మామయ్య గారి కొడుకు కానిస్టేబుల్ 2,000 రూపాయలు ఇచ్చారు. నర్సరాపేటలో ఎక్కడో సంతమాగులూరు ఎక్కడో జాబ్ చేస్తున్నాడు. తర్వాత
డ్వాక్రా విఓఎస్ ఇద్దరు చెరొక 500 ఇచ్చారు, 1000 రూపాయలు. అలాగే ఈ గ్రామం నుండి ఉన్నత విద్యను అభ్యసించి శ్రీహరికోట నెల్లూరులో ఉద్యోగం చేస్తున్నటువంటి బత్తుల శ్రీనివాసరావు వాసు, బత్తుల నాగుల మామయ్య చెప్పిన వెంటనే స్పందించి 2116 రూపాయలు ఇచ్చారు.